బియ్యం ఉత్పత్తిలోనే చైనాని దాటిన భారత్ అనమాట. చైనా 14.46 కోట్ల టన్నులు ఉత్పత్తి చేస్తే భారత్ 14.9 కోట్ల టన్నులు ఉత్పత్తి చేస్తుంది. అంటే దాదాపుగా 15 కోట్ల టన్నులు భారతదేశం ఉత్పత్తి చేస్తే చైనా 14.5 కోట్ల టన్నులు ఉత్పత్తి చేసింది. ఎందుకంటే దీని గురించి చూద్దారి. భారత్ ఏమో సుజలం సఫలం మరజల శీతలం సస్యశ్యామలం అంటూ మనం చెప్పుకుంటాం కదా. ప్రపంచ ఆహారాన్ని ఉత్పత్తులు భారత్ దూసుకుపోయింది అనమాట. గత ఏడాది అంటే 2024-25లో 3 సీజన్లు కలిపి అంటే రబీ, ఖరీఫ్, జైద్లో వరి దిగుబడి బియ్యం ఉత్పత్తులు ముందంజలు ఉండి ఇప్పటిదాకా బియ్యం ఉత్పత్తులు అగ్రస్థానంలో కొనసాగుతున్న చైనాని వెనక్కి తొక్కి భారత్ దాదాపు 15 కోట్ల టన్నుల మేర బియ్యాన్ని ఉత్పత్తి చేస్తుందన్నమాట. చైనా 14.46 టన్నులకే పరిమితమైంది. ఈ విధంగా భారత్ మొదటి స్థానంలో నిలుస్తుందన్నమాట. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా భారత్ దాదాపుగా అంతే ఉత్పత్తి చేయొచ్చని అనుకుంటున్నారు. 14.8 కోట్ల టన్నులు ఉత్పత్తి చేయొచ్చని, చైనా 14.5 కోట్ల టన్నులు ఉత్పత్తి చేయొచ్చని అనుకుంటున్నారు. భారత్ ఈ ఘన సాధించిన రాష్ట్రాల పాత్ర కీలకంగా ఉందన్నమాట. దాంతో భారతీయ వ్యవసాయ శాస్త్రాలు కూడా కృషి కూడా గణనీయంగా చెప్తారన్నమాట. 2023-24తో పోలిస్తే 2024-25లోని పంటల విస్తీర్ణం బాగా పెరిగినట్టు గణాంకాలు చెప్తాం. 3 సీజన్లను కలిపి 2023-24లోని 4 కోట్ల 78 లక్షల హెక్టార్లే ఉండగా 2024-25లోని 5 కోట్ల 10 లక్షల హెక్టార్లు పంటలు పండాయన్నమాట. జై సీజన్లో పంటల దిగుబడి ఏకంగా 1 కోటి టన్నులు చేరుకోవడం కూడా భారత బియ్యం ఉత్పత్తులు అగ్రగాణంగా నిలబడడానికి దోహదం చేసింది. రాష్ట్రాల పథకాల ఉత్పత్తి ఒకప్పుడు వరి పంటలో వాయువ్య రాష్ట్రాలు ముందంజలు ఉండేవి. పంజాబ్ రాష్ట్రాలు అధికంగా దిగుబడి సాధించేవి. గత 10 సంవత్సరాలు వాయువులో దిగుబడి యథాతథంగా కొనసాగుతూనే వరిని అధికంగా పండించే తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సాల విస్తీర్ణం బాగా పెరిగింది. వరి ఉత్పత్తి దేశంలో పంజాబ్ వెనక్కి నెట్టేసిన తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచిందన్నమాట. రైస్ బాల్ ఆఫ్ ఇండియాగా ఇప్పుడు తెలంగాణ మారుతుందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయం చేస్తున్న సహకారం కూడా వరి దిగుబడులు అగ్రస్థానం అవడం కారణమైందని. ఉచిత విద్యుత్తు, ధాన్యం కొనుగోలు, ప్రత్యేక కేంద్రాల ఏర్పాటు, కేంద్ర ప్రభుత్వం ప్రకటించే మద్దతు ధర వంటి అంశాలు కూడా రైతులపై వరి వైపు ఆకర్షించేట్లు చేస్తున్నమాట. క్షేత్రస్థాయి రైతులకు భరోసా ఇలాంటి పథకాలు కూడా ఉన్నాయన్నమాట. భూసార పరీక్షలు చేయడం, నాట్లు మొదలు కోతల వరకు వ్యవసాయ శాఖ సహకారం దిగుబడి బాగా పెరిగినట్టు తెలుస్తుందన్నమాట. 2014-15తో పోలిస్తే 2025లో మన దేశంలో వరి దిగుబడి దాదాపుగా 4.5 కోట్ల టన్నులు పెరిగిందనమాట. దాదాపుగా గోధుమల దిగుబడిలో కూడా భారత్ తీసుకుపోతుంది. తాజా గణాంకాలు చెప్తారు. 2014లో భారత్ గోధుమల దిగుబడి 8,65,00,000 టన్నులు కాగా 2024-25లోని 11,70,00,000 టన్నులు చేరుకుందన్నమాట. గోధుమ ఉత్పత్తిలో చైనా 14,20,00,000 టన్నులతో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉండగా భారత్ రెండో స్థానంలో ఉందన్నమాట. వరి, గోధుమతో పాటు పలు ఆహార ఉత్పత్తులకు మంచి పురోగతి సాధించింది భారత్. కానీ నూనె గింజల ఉత్పత్తి మాత్రం స్వల్పంగా పడిపోయినట్లు గణాంకాలు చెప్తున్నాయి. అంటే చైనా 14.2 కోట్ల టన్నులు ఉత్పత్తి చేస్తే భారత్ 11.7 కోట్ల టన్ను గోధుమ ఉత్పత్తి చేస్తుంది. వరి దిగుబడి ఎలాగుందంటే 2015-16లోని 10.44 కోట్ల టన్నులు దిగుబడి ఉండేది. 16-17లోని 10.97 కోట్ల టన్నులు, 17-18లోని 11.27 కోట్ల టన్నులు, 18-19లోని 11.67 కోట్ల టన్నులు, 2023-24లోని 13.78 కోట్ల టన్నులు, 2024-25లోని 14.90 కోట్ల టన్నులకి చేరింది భారత్లో వరి ఉత్పత్తి. అదనమాట వరి. ఇప్పుడు భారత్ వరి ఉత్పత్తిలో ప్రపంచంలో నెంబర్ 1గా తయారైంది. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.